సూపర్ సిక్స్ పథకంలో భాగంగా కుటుంబ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతానికన్నా బస్సులో వెళ్ళాలని చెప్పి ఈ పథకం ద్వారా చెప్పడం జరిగింది. అయితే కేవలం 5 రకాల బస్సులకే ఉచిత బస్సుని ప్రవేశపెట్టడంతో చాలామంది అంటే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళే మహిళలందరూ కూడా టికెట్లు తీసుకుని బస్సులో ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా వెళ్ళాలంటే దాదాపు వాళ్ళ గమ్యస్థానానికి 5-6 బస్సులు మారాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మహిళలంతా కూడా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఎక్స్ప్రెస్ సర్వీసు అదేవిధంగా నాన్ స్టాప్ సర్వీసులో ప్రయాణం చేస్తున్నారు. అమ్మ మీరు టికెట్ తీసుకున్నారా తల్లి? తీసుకున్నాం సార్. తీసుకున్నాం. ఏ ఊరు వెళ్తున్నారు? మేము విజయనగరం వెళ్ళాలి సార్. ఉచిత బస్సు ఉంది కదా, ఫ్రీ బస్ ఉంది కానీ మారాలి కదా సార్, మారాలన్నారు. జెరాక్స్ మా దగ్గర అయితే ఒరిజినల్ లేవు, జెరాక్స్ ఉంది అవ్వదండి సార్. అనుకున్నాం సార్, అనుకున్నాం కదా మరి అవ్వదు కదా. అవును, ఫ్రీ బస్ అవ్వకముందు మేము వచ్చాము అప్పుడు మరి అవ్వదని సరిపడా వెళ్దాం అనుకుంటాం. దూరంగా వెళ్దాం అనుకుంటే అయిపోద్ది. ఇప్పుడు ఎందుకు ఉచిత బస్సు ఎందుకు ఎక్కలేదు? మరి ఇక్కడ నుండి తుని వెళ్ళాలంట, తుని నుండి అనకాపల్లి వెళ్ళాలంట, అనకాపల్లి నుండి వైజాగ్ మారాలి. మరి ఇవన్నీ మారలేము, పెద్దోళ్ళు కదా అని చెప్పి టికెట్ 1250 అయిందండి నలుగురికి. అమ్మ నువ్వు పెద్ద అయినావు కదా, నువ్వు ఉచిత బస్సు ఎందుకు ఎక్కలేదు, ఫ్రీ బస్సు ఎందుకు ఎక్కలేదు? మరి ఎక్కి దిగనేము, మరి విజయనగరం అవతల వెళ్ళాలి, మేము విజయనగరం అవతల బండపిల్లి వెళ్ళాలి. ఉన్నాయి కదా మా రాష్ట్రం అంతా ఫ్రీగా బస్సులు పెట్టాలని చెప్తుంది కదా ప్రభుత్వం. ఎక్కలేదండి, మరి తునిలో దిగాలంటే మారాలంటే నాకు అవన్నీ తెలియవు. అందులో ఆధార్ కార్డులు జెరాక్స్లు ఒరిజినల్ ఉండాలట, మా దగ్గర లేవు. ఇప్పుడు చెల్లో ఉంటే తీయించాము, అది అవసరం లేదట. అమ్మ మీరెవరు వెళ్తున్నారు తల్లి? టికెట్ తీసుకున్నారా? ఫ్రీ బస్ ఉంది కదమ్మా, ప్రభుత్వం ఫ్రీ బస్ చేస్తుంది కదా. టైం అయిపోతుందండి. లేదన్నా, నాన్ స్టాప్ లేదన్నారు. అమ్మ మీరు టికెట్ తీసారమ్మా? మీరు అనుకున్నారా ప్రభుత్వం ఫ్రీ బస్ చేసింది, ఫ్రీగా ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నారా? ఏం లేదు సార్, అనుకున్నాం వెళ్ళొచ్చని, కానీ ఇప్పుడు కుదరట్లేదు కదా, డైరెక్ట్ అవ్వదు కదా. మళ్ళీ అల్ట్రాపల్లి వెలుగు అవి ఎక్కాలంట, మళ్ళీ తుని వరకు వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి మారాలి. ఇంకా అదంతా ఎందుకని డైరెక్ట్. ఇప్పుడే టికెట్ తీసుకున్నారు. అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? రావులపల్లి వెళ్తున్నానండి. మరి ఫ్రీ బస్ ఇచ్చింది కదా ప్రభుత్వం. ఫ్రీ బస్ ఇచ్చినా అన్నిటికీ ఇవ్వలేదు సార్, అన్నిటికీ ఇస్తేనే మాకు ఉపయోగపడుతుందండి. మహిళలు ఇంతగా ఎందుకంటే మేము ఓట్లేసి గెలిపించాం, మాకు ఏదో హెల్ప్ చేస్తారని కదండి. అందుకని రావులపాలెం వెళ్ళినా ఏ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్ల ఫ్రీ బస్సు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం గారిని కోరుకుంటున్నానండి. కేవలం 5 బస్సులకి ఇచ్చారు కదా, మరి మిగతా బస్సులు కూడా ఉండాలంటారా? 5 బస్సులు ఉండాలి సార్. మహిళా శక్తి అంటే స్త్రీ శక్తి అంటే ఏంటండి, ప్రతి స్త్రీకి ఉపయోగపడాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా మాకు ఉపయోగపడేది ఉంటేనే ఆ పథకం మాకు అందరికీ అమలుగా ఉంటుందండి, ఆమోదయోగ్యంగా ఉంటుందండి. అదండి. మీరు అనుకున్నారు తల్లి ఎప్పుడన్నా దూర ప్రాంతాలకు కూడా ఫ్రీగా వెళ్దాము అని ఎక్స్ప్రెస్ లెక్కి అనగానే అనుకున్నాం సార్, అన్నీ వస్తాయి అనుకున్నాం. కాకపోతే వాళ్ళకు కూడా ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించి మాకు అందరికీ ఉపయోగపడేలా చేయమని కోరుకుంటున్నానండి ముఖ్యమంత్రి గారిని. ఇది మనం చూస్తున్నాము, రాష్ట్రంలో ఎక్కడికైనా సరే వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా అన్ని బస్సుల్లో కూడా ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టాలని, ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. హామీ ఇచ్చినప్పుడు సుదూర ప్రాంతాలకి ఫ్రీగా వెళ్దామని చెప్పి అనుకుని ఓట్లేసాము. తీరా వచ్చేసరికి కేవలం 5 బస్సుల్లోనే ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం మాకు ఇబ్బందిగా ఉంది, ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి మహిళా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి.